దేశవ్యాప్తంగా మోదీ వేవ్ నడుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో చక్రం తిప్పుతున్న మోదీ ఇప్పుడు దక్షిణాదిపైన ఫోకస్ పెట్టారు. ఎలాగైనా ఇక్కడ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ అగ్రనేతలను సైతం రంగంలోకి దింపారు. అగ్రనేతల పర్యటనలతో పార్టీ నేతల్లో ఫుల్ జోష్ నింపుతున్నారు. తమ అభ్యర్థులకు మద్దతుగా చెమటోడుస్తున్నారు. ఇక రోజు సభలు సమావేశాలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ డెడ్ లైన్ ముంచుకొస్తోంది. ఇక దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా జెట్ స్పీడ్తో దూసుకువెళ్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం పీక్ స్టేజ్కి చేరుకుంటోంది. ఇక ఎన్నికల ప్రచారానికి మరో 4 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల నేతలంతా కూడా సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తెలంగాణ అలాగే ఏపీలో ప్రచారం హోరెత్తించబోతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాల్లో సభల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ఆరూరి రమేష్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ముందుగా వేములవాడలోని కోర్టు పక్కన ఉన్న మైదానంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్కి బయలుదేరి మామునూరుకి చేరుకుంటారు. అక్కడి నుంచి లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు ఓటు వేయాల్సిందిగా ప్రజలను ఆయన కోరనున్నారు. ఇక ప్రధాని పర్యటించనున్న సందర్భంగా బీజేపీ నేతలంతా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. వరంగల్ సభలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఏపీకి బయలుదేరనున్నారు. విశాఖ, రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఓ రోడ్ షోలో కూడా ఆయన పాల్గొననున్నారు. కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇక అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు ఇవాళ రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్కి రానున్నారు. రేపు భువనగిరి నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ఇక కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు వరంగల్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు రాజ్నాథ్ సింగ్. ఇక పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉంటే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ అలాగే కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలంతా కూడా ఇప్పటికే పలు దఫాలుగా తెలుగు రాష్ట్రాలలో పర్యటించారు. ఈసారి ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టిన బీజేపీ ఎక్కువగా ఎంపీ సీట్లు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇక ఇటు కాంగ్రెస్ కూడా ఎక్కువ సీట్లను గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉందని వారు చెప్తున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి అందిస్తారు. రాజశేఖర్, బీజేపీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ పార్లమెంట్ వస్తే పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర పడుతున్న వేళ బీజేపీ సంబంధించిన అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో మోడీ కావచ్చు, అమిత్ షా, నడ్డా, అలాగే రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించిన ప్రచారంలో పాల్గొనడానికి దఫాలుగా షెడ్యూల్ వేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. దానిలో భాగంగా కూడా ఈ రోజు నిన్న ఆల్రెడీ తెలంగాణకు మోడీ రావడం జరిగింది. రాజ్భవన్ ఆయన బస చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు వేములవాడలో వెళ్లి అక్కడ వేములవాడలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి వేములవాడలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. కరీంనగర్ సంబంధించినటువంటి బండి సంజయ్ అలాగే ఈ మీటింగ్ లో పాల్గొంటారు. ఈ మీటింగ్ తర్వాత ఆయన అనంతరం వరంగల్ అక్కడ 10 గంటలకు జరిగే బహిరంగ సభలు కూడా ఆయన పాల్గొనబోతున్నారు. దానిలో రమేష్ కూడా రమేష్ సంబంధించినటువంటి ప్రచారం అన్నది ఆయన సపోర్ట్ గా ప్రజలు ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. తర్వాత ఇక్కడ నుంచి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత సాయంత్రం 3 గంటలకు మళ్ళీ ఆయన ఏపీ పర్యటన ఉంటుంది. అక్కడ కూడా భారీ బహిరంగ సభలు, కొన్ని రోడ్ షోలు ఉన్నాయి. ఎందుకంటే కూటమిలో భాగంగా ఆయన జనసేన, టీడీపీ, బీజేపీ ఏపీలో పొత్తులో ఉంది కాబట్టి దానికి సంబంధించిన బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రోడ్ షోలో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఈ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అమిత్ షా, మోడీ పాల్గొనబోతున్నారు. దీని తర్వాత ఆయన సాయంత్రం మళ్ళీ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. తర్వాత మళ్ళీ ఈ మోడీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ టూర్ ఉంది. ఆయన రేపు తెలంగాణకు రాబోతున్నారు. భువనగిరిలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో బోరునట్టే సపోర్ట్ ఆయన ప్రచారం చేయబోతున్నారు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ నేరుగా మళ్ళీ మహబూబ్ నగర్ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ కూడా డీకే అన్నకు సంబంధించిన బహిరంగ సభ ఒకటి ఉంది. అందులో ఆయన పాల్గొనబోతున్నారు. దాని తర్వాత
రేపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వరంగల్లో ఉన్నటువంటి భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ ఉన్నటువంటి బాన్సువాడలో 11 గంటల బహిరంగ సభ ఉంది. ఈ భారీ బహిరంగ సభలో కూడా కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొనబోతున్నారు. అలాగే వివిధ వేరే రాష్ట్ర సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. దానిలో భాగంగా రాజస్థాన్ అసెంబ్లీ ఆయన తెలంగాణ పర్యటనలో ఉన్నారు. గత 4 రోజుల నుంచి వీటికి సంబంధించిన భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారని ఉద్దేశించి బీజేపీ సభ్యులు ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు ఆయన మంతని కోదాడ హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రచారం భద్రలాల్ శర్మ రాజస్థాన్ సీఎం ప్రచారంలో ఉన్నారు. అలాగే దీని తర్వాత రేపు 10వ తారీఖు కూడా మోడీకి సంబంధించిన భారీ బహిరంగ సభ కూడా హైదరాబాద్ ఎన్నికల్లో ఉండబోతుంది. దానికి ఎందుకంటే 11వ తారీఖు ఎలక్షన్ క్యాన్వాసింగ్ ప్రచారం ముగుస్తుంది కాబట్టి లాస్ట్ సభ చివరి సభగా బీజేపీ సంబంధించిన చివరి సభగా 10వ తారీఖు ఎన్నికల్లో జరగబోతుందని చెప్పుకోవచ్చు. దీనికి మోడీ హాజరవుతున్నారు. దీంతో పాటు బీజేపీ సంబంధించిన తెలంగాణ శాఖకు సంబంధించిన అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. అంతేకాకుండా ఈ మీటింగ్ లో కూడా రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ కూడా రేజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ చాలా ఈ తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు కాంట్రవర్సీ అవుతున్న నేపథ్యంలో దానిపైన కూడా ఒక పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సభలో మోడీ చెప్పబోతున్నారు అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా కూడా బీజేపీ వాళ్ళే కాకుండా కాంగ్రెస్ వర్గాలు కూడా ఏం చెప్పబోతున్నారు మోడీ రిజర్వేషన్ పైన ఎలాంటి క్లారిటీ ఉండబోతున్నారు కాబట్టి ఉత్కంఠ కూడా ప్రజల్లో కార్యకర్తల్లో ఓటర్లలో కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మమత మరికొద్దిసేపట్లో వేములవాడకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. అయితే ఎన్నికల మహాసభలో పాల్గొంటున్నారు. ఇక మొదటగా ఇక్కడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో తను పూజలు అందుకున్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు మమత. అయితే ఇక్కడ దాదాపు దేశ ప్రధానులు మొట్టమొదటిసారి వల్ల వేములవాడకు రావడం ఇది మొదటి ప్రధానిగా చెప్పుకోవచ్చు. అయితే ఎవరు కూడా ఇక్కడికి ఏ ప్రధాని కూడా ఈ ఆలయాన్ని సందర్శించిన సందర్భాలు లేకుండా అయితే మోడీ మాత్రం ఇక్కడ వేములవాడలో ప్రత్యేక పూజలు అందుకొని చేసి అక్కడ నుండి ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్ మద్దతుగా ఇవాళ బండి సంజయ్ విజయ అవకాశాల కోసం ఇవాళ మోడీ వల్ల భారీ ఎత్తున ఇక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జనగర్జన మహాసభ పేరుతో ఇవాళ మోడీ ఇవాళ జనంతో ప్రసంగించున్నారు. అంటే మొట్టమొదటిసారిగా మళ్ళీ ఇక్కడ దేశంలో మరోసారి మూడోసారి కూడా తాను బీజేపీ అధికారం రావడం కోసం ఇవాళ బీజేపీ అనేది చాలా ప్రచారం దూకుడు పెట్టింది. ఈ ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ ముందుకు సాగుతుంది. ప్రచారంలో కూడా ముందుందని చెప్పొచ్చు. అయితే మమత ఇక్కడ ఈ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యానాలు చేస్తున్న వాటిలో మోడీ కనుక బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి ఇంకా కొన్ని అభియోగాల పైన ఇవాళ ప్రధాని మోడీ ప్రజలకి ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అసలు రిజర్వేషన్లు అన్నింటి ఎక్కడ కూడా ఎత్తేసే ప్రసక్తి లేదు. ప్రతిపక్షాలు గట్టిగా విమర్శించే ప్రయత్నం చేయనున్నారు మరి కొద్దిసేపట్లో మమత. అయితే దాదాపు ఇక్కడ బీజేపీ మళ్ళీ తిరిగి అధికారంలో రావడం ఖాయమని చెప్పేసి కూడా బీజేపీ ఉన్నత నేతలు కార్యకర్తలు వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే కొన్ని ఈ దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాటిని అంటే ఈ మోడీ వస్తే అధికారంలోకి వస్తే మళ్ళీ బలైన వర్గాల సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్లు కానీ రద్దు చేస్తారని చెప్పి అభియోగాల పైన వాళ్ళ మోడీ ఘాటుగా స్పందించనున్నారు మమత. దాదాపు చాలా మంది పబ్లిక్ జనరల్ మాత్రం చాలా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు ఈ మహాసభకి. ఇప్పుడు దాదాపు మరికొద్దిసేపట్లో మోడీ ఇక్కడికి వేములవాడకు రానున్నారు. ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు మమత. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.